హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు థంబ్‌నెయిల్ చూసుంటే అర్థమయ్యే ఉంటది కదా! సో, ఇదొచ్చేసి వాట్సాప్ గురించనమాట. సో, ఇది ఏంటంటే యాక్చువల్‌గా దీనివల్ల చాలా నష్టాలున్నాయి. నష్టాలే ఎక్కువున్నాయి ఒక రకంగా చెప్పాలి అంటే. అసలిది అప్డేట్ ఏంటి అనేదైతే నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్‌గా ఇది ఎవరికైనా మెసేజ్ పెట్టొచ్చు అనేసి పెట్టాను కదా! ఇందులోనే నెగెటివ్ ఉంది. ఎట్లా అంటే ఇప్పుడు అసలు ఈ అప్డేట్ ఏంటనేది చెప్తాను. అండ్ నెగెటివ్స్ ఏంటనేది కూడా చెప్తాను. మనకి ఇక్కడ యూట్యూబ్‌లో హ్యాండిల్ నేమ్ అనేసి ఉంది కదా! సో, హ్యాండిల్ నేమ్ అని చెప్పి మనం హ్యాండిల్ నేమ్ అనేది పెట్టుకుంటాం కదా! సో, హ్యాండిల్ నేమ్ అనేది ఏంటి అంటే అది యూనిక్ నేమ్ అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఛానల్‌కి @మాధురి టెక్ వరల్డ్ అనేసి ఉంటుంది. సో, నా ఛానల్ పేరు అదే, హ్యాండిల్ నేము అదే. ఇప్పుడు ఆ హ్యాండిల్ నేమ్‌ని వేరే ఎవ్వరు పెట్టుకోలేరనమాట. సేమ్ హ్యాండిల్ నేమ్ ఇప్పుడు ఛానల్ నేమ్ వాళ్ళు అదే పెట్టుకున్నా గానీ, హ్యాండిల్ నేమ్ మాత్రం సేమ్ అయితే పెట్టుకోలేరనమాట. సో, అది యూనిక్ నేమ్ అంటే. ఇప్పుడు అలాగే మనకి వాట్సాప్‌లో యూజర్ నేమ్ అనేసి ఒకటొచ్చిందనమాట. అది మోస్ట్‌లీ మీ అందరికి కూడా చాలా మందికి వచ్చే ఉండుంటది. కొంతమంది వచ్చినా కూడా పట్టించుకుని ఉండుండకపోవచ్చు. వాట్సాప్‌లోనే లైక్ పైనే కొంచెం నోటిఫికేషన్ లాగా వచ్చిందనమాట. అంటే దీని గురించి యూజర్ నేమ్ గురించి. సో, అక్కడ క్లిక్ చేసి మీరు యూజర్ నేమ్ అయితే సెట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా కన్సిడర్ అవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ప్రొఫైల్‌కి మాధురి టెక్ వరల్డ్ అని చెప్పి పెట్టుకున్నాను. అంటే ఇప్పుడు సేమ్ నా స్పెల్లింగ్ ఏదైతే స్పెల్లింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. MADHURITECHWORLD సేమ్ నా ఛానల్ నేమ్ ఏదైతే ఉంటదో సేమ్ అదే నేమ్ ఉంటది. సేమ్ దాంతోనే నేను క్రియేట్ చేశాను. ఓకేనా? సో, ఇప్పుడు మీరు గనక నన్ను కాంటాక్ట్ అవ్వాలి అంటే జస్ట్ వాట్సాప్‌లో @మాధురి టెక్ వరల్డ్ అని చెప్పి మీరు సెర్చ్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. కానీ ఇంకా రాలేదు. ఇప్పుడే సెర్చ్ చేయకండి అట్లా. ఇంకా పూర్తిగా రాలేదది. నేను ఆల్రెడీ రిజర్వ్ చేసుకున్నా. వాట్సాప్ ఏం చెప్తుందంటే ఇప్పుడు ప్రస్తుతానికి రిజర్వ్ చేసుకోమంటుంది హ్యాండిల్ నేమ్స్ యూజర్ నేమ్స్. అది యాక్టివ్ అయిన తర్వాత మేమే చెప్తాము అనేసి చెప్తుందనమాట. అయితే ఇప్పుడు మీరు నన్ను కాంటాక్ట్ అవ్వాలి అంటే @మాధురి టెక్ వరల్డ్ అని చెప్పి పెట్టేస్తే కాంటాక్ట్ అయిపోవచ్చు. కానీ అంత ఈజీగా నేను కాంటాక్ట్ చేసే విధంగా అయితే ఇవ్వను. ఒక కోడ్ అయితే నేను పెట్టుకుంటాననమాట. అసలు నేను నా నెంబరే పబ్లిక్ చేశాను కదా! నెంబరే ఈజీ ఒక రకంగా. ఈ అప్డేట్ ప్రకారం చూసుకుంటే. ఎందుకంటే ఆ వాట్సాప్‌లో వాట్సాప్ అనే కాదు ఎందులో అయినా సరే మనకి ఫ్రాడ్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి కదా! సో, ఇప్పుడు ఏమవుతదంటే ఇప్పుడు ఒక పాపులర్ సెలబ్రిటీ ఎవరైనా ఉన్నారనుకోండి. వాళ్ళ ఛానల్ పేరో ఇప్పుడు క్రియేటర్స్ పరంగా కూడా చూస్తే వాళ్ళ ఛానల్ పేరుని డైరెక్ట్‌గా వాళ్ళు ఇందులో గనుక పెట్టుకున్నారనుకోండి. ఏది వాట్సాప్‌లో అని చెప్పేసి పెట్టేసుకున్నారనుకోండి. ఎవరు అసలు ఛానల్ వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు పెట్టుకుని మీరు గనక వాళ్ళకి కాంటాక్ట్ చేస్తే ఇప్పుడు ప్రమోషన్స్ ఉన్నాయి ఫర్ సపోజ్. ప్రమోషన్స్ ఉన్నప్పుడు ఒక పర్సన్‌ని మీరు కాంటాక్ట్ అవ్వాలి. ఇట్లాగే వాట్సాప్ ద్వారా ఎవరినైనా అంటే కొన్నిసార్లు ఇది అన్ని సార్లు అంత గుడ్డిగా ఎళ్ళిపోతారని కాదు గానీ, ఇప్పుడు మీరు ఒక పర్సన్‌ని కాంటాక్ట్ అవ్వాలనుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్. ఆ పర్సన్ కాకుండా వేరే ఎవరో ఆ పేరు పెట్టుకున్నారనుకోండి. వాళ్ళ ఛానల్ పేరు. అప్పుడు మీరు వాళ్ళకి అమౌంట్ కూడా పే చేస్తారు. ప్రమోషన్ చేస్తాము ఇది, అది అని చెప్పి మొత్తం మాట్లాడుకునే అంత. అక్కడేం జరిగినట్లు? అంటే ఇది మన యూట్యూబ్ లాంగ్వేజ్‌లో చెప్పా. ఇట్లాంటి ఫ్రాడ్స్ బోలెడన్ని జరుగుతాయి. సో, చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. మీరు పెట్టుకోకపోయినా నష్టమేం లేదు దానివల్ల. కానీ ఇక్కడ మీరు ఎవరికి మెసేజ్ చేస్తున్నారో ఇప్పుడు మీ పేరు పెట్టుకుని ఎవరన్నా చేస్తే మీరేం చేయలేరు దానికి. కానీ మీరు ఎవరికన్నా మెసేజ్ చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండండి. యాక్చువల్‌గా నేను నా వాట్సాప్ నెంబర్ పబ్లిక్ చేయడానికి కూడా రీజన్ ఇవే. ఏంటంటే ఇట్లాంటి ఫేక్ ఎక్కువగా చేస్తున్నారనమాట. స్కామ్స్. ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఛానల్‌లో ఎవరన్నా వచ్చి కామెంట్ చేశారనుకోండి. కామెంట్ చేసినప్పుడు ఎవరన్నా కొంతమంది వాళ్ళ మొబైల్ నంబర్స్ పెట్టుకుంటూ ఉంటారు ఛానల్‌లో. ఎవరు పెట్టుకునేది ఎక్కువ బిజినెస్ వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. బిజినెస్ చేసేవాళ్ళు ఉంటారు కదా! క్లోత్స్, జ్యువెలరీ ఇట్లాగా. అట్లాంటి బిజినెస్ చేసేవాళ్ళు ఎవరైనా కామెంట్ చేశారనుకోండి నా దగ్గరకొచ్చి నా కామెంట్స్‌లో వీళ్ళేం చేస్తారంటే ఆ కామెంట్స్ వెతుక్కుంటూ వెళ్తారు. ఎవరైతే మొబైల్ నంబర్ ఇస్తారో వాళ్ళకి డైరెక్ట్‌గా వాట్సాప్‌లో మెసేజ్ పెడతారు. వాట్సాప్‌లో మెసేజ్ పెట్టి నేను పలానా మాధురి టెక్ వరల్డ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నాకెవరు టీమ్ అయితే లేరిక్కడ. సో, నేను ఆ టీమ్ నుంచి మాట్లాడుతున్నాను. మీ ఇష్యూ నేను రిజాల్వ్ చేస్తాను. పలానా అమౌంట్ పే చేయండి అని చెప్పి అడగడం. వీళ్ళేం చేస్తారు గుడ్డిగా పే చేస్తారు. ఇప్పుడు ఒకసారి వచ్చి ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి కదా! మీరైనా నాకు మెసేజ్ పెట్టారు అని చెప్పి. ఇప్పుడు అలాంటి మెసేజెస్‌కి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తా. ఎందుకంటే ఖాళీగా ఉండి నేను చూస్తే ఖచ్చితంగా నా రిప్లై వచ్చే వరకు వెయిట్ చేయండి. ఒకవేళ మీకు అట్లా ఎవరన్నా మెసేజ్ పెడితే. ఇట్లాంటి ఫ్రాడ్‌లు జరుగుతున్నాయని చెప్పే నేను వాట్సాప్ నంబర్‌ని డైరెక్ట్‌గా పబ్లిక్ చేశా. ఇంకా అంతకంటే ఆ ఒక్క నంబర్ తప్ప నేను 10 నంబర్‌లేమి యూజ్ చేయను గదా!
సో వాట్సాప్ నెంబర్ ఎవ్రీ వీడియో డిస్క్రిప్షన్లో ఫిబ్రవరి నుంచి ఇస్తున్నాను. యాక్చువల్గా ఈ అప్డేట్ కోసం వెయిట్ చేశాను నేను. ఇది హ్యాండిల్ నేమ్ వస్తే కనుక మనకి ఇంకా ఈజీగా ఉంటుంది, నెంబర్ కూడా ఇవ్వకుండా సరిపోద్ది అనేసి అనుకున్నా. కానీ ఆల్రెడీ ఫ్రాడ్స్ స్టార్ట్ అయిపోయినాయి. అసలు వచ్చిందే నిన్న మొన్న వచ్చింది, ఇది ఫ్రాడ్స్ స్టార్ట్ అయిపోయినాయి అప్పుడే. అందుకని ఈ ఇండియన్ గవర్నమెంట్ ఏంటంటే వాట్సాప్కి ఇట్లా ఆపమని రిక్వెస్ట్ చేస్తుంది అనమాట ప్రస్తుతానికైతే. కానీ వాడేమో ఆపేసి సీన్ ఏం లేదు, ఎందుకంటే వాట్సాప్ ఇండియాలోనే ఎక్కువ మంది వాడుతూ ఉంటారు. సో ఏం జరుగుతుంది అనేది చూడాలి. కానీ ఫ్రాడ్స్ మాత్రం చాలా స్కామ్స్, ఎన్ని రకాల స్కామ్స్ చేస్తారు ఇంకా వీటి నుంచి. సో ఇది నా ఛానల్ పరంగా నేను ముందే చెప్పాలి కాబట్టి నేను ఈ వీడియో చేసి మరీ చెప్తున్నాను. ఈ రోజు నాకు యాక్చువల్గా వీడియో పబ్లిష్ చేసే రోజు కాదు, కానీ ఇది ఈరోజు పబ్లిష్ చేస్తున్నాను. అయినా సరే ఇది యూట్యూబ్ రిలేటెడ్ కాదు కాబట్టి దీని గురించి అయితే పబ్లిష్ చేస్తున్నాను. సో ఇదేంటి అంటే హ్యాండిల్ నేమ్ నేను చూపిస్తాను. యాక్చువల్గా మరి అంత పబ్లిక్ చేసేస్తే ఎట్లాగా, ఎవరైనా ఎవరికైనా మెసేజ్ పెట్టొచ్చు కదా అనేసి అనుకోవచ్చు. ఇది హ్యాండిల్ నేమ్ తెలిస్తేనే, యూజర్ నేమ్ తెలిస్తేనే వాళ్ళు మీకు మెసేజ్ చేయగలరు. ఇప్పుడు నేను చెప్పాను కదా నాది మాధురి టెక్ వరల్డ్ అని చెప్పి ఉంటుందని. ఇప్పుడు మీరు ఒకటి గమనించాలి, ఇక్కడ కొంతమంది స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా రాస్తూ ఉంటారు. ఇప్పుడు మాధురి ఉందనుకోండి, MADURI అని కూడా టైప్ చేస్తారు. నా సెర్చ్లో కూడా వస్తుంది అట్లాగా. నాకు ఏమని సెర్చ్ చేస్తున్నారు అనేది వస్తుంది కదా, ఆ సెర్చ్ టర్మ్స్లో కూడా అట్లా వస్తుంది అనమాట. MADURI అని కూడా సెర్చ్ చేస్తారు. స్పెల్లింగ్ అట్లా కూడా రాస్తారు కదా. ఒకవేళ ఇట్లా ఎవరైనా ఫ్రాడ్ చేయాలి అనుకునే వాళ్ళు ఇలా కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేనే ఐడియా ఇచ్చినట్లు ఉంటుందేమో, కానీ ఇది నా విషయం అని కాదు, ఎప్పుడైనా ఎవరికైనా జరగవచ్చు ఇట్లాగా. అండ్ ఇంకోటి, మీరు నన్ను కాంటాక్ట్ చెయ్యాలి అంటే నేను హ్యాండిల్ నేమ్స్ యూజర్ నేమ్ ఇది చెప్పినా కానీ నేను కోడ్ అయితే పెట్టుకున్నాను ఖచ్చితంగా. నేను నెంబరే పబ్లిక్ చేస్తున్నాను కదా, ఇంక ఈ కోడ్తో వీటితో అయితే సంబంధం లేదు. అండ్ ఇంకోటి, ఇప్పుడు వీళ్ళు ఎట్లా చేయొచ్చు అంటే చిన్న డాట్ వేరియేషన్ ఉన్నా కూడా మీరు అసలు పట్టించుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు maadhuri.tech.world అని పెట్టచ్చు, లేదా ఏదో ఒకటి ఎక్కడైనా సరే ఏమైనా చేయొచ్చు కదా. అంటే నా పేరుతో జరగచ్చు అనేసి, అంటే నా పేరు నేను పెద్ద VIP సెలబ్రిటీనా అనుకోకండి, జరుగుతున్నాయి ఆల్రెడీ. మీరు ఎవరికి మెసేజ్ చేస్తారో చాలా క్లారిటీగా ఉండండి. మీరు నెంబర్కే మెసేజ్ చేయండి, నాకైతే దాంతో అయితే మెసేజ్ చేయొద్దు నేను చెప్పినా కానీ. ఇది జస్ట్ మీకు చూపిద్దామని నేను ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను యాక్చువల్గా. సో ఇప్పుడు ఇక్కడ వాట్సాప్ అయితే ఉంది కదా, ఈ 3 డాట్స్ క్లిక్ చేసి ఇక్కడ మనకి సెట్టింగ్స్ ఉంది కదా, సెట్టింగ్స్లో అకౌంట్లో యూజర్ నేమ్ అనేసి ఉంది. సో ఇక్కడ నేను ఈ మాధురి టెక్ వరల్డ్ అని చెప్పి అయితే పెట్టుకున్నాను అనమాట. అన్ని స్మాల్ లెటర్స్లోనే, ఏ డాట్స్ ఏమీ లేవు, జస్ట్ మాధురి టెక్ వరల్డ్ అనేసి ఉంటుంది. అండ్ కీ మనకి ఇక్కడ కాంటాక్ట్ మీ బై యూజర్ నేమ్ అని ఉంది కదా. సో ఇప్పుడు మీకు ఎవరైనా కాంటాక్ట్ అవ్వచ్చు ఆ యూజర్ నేమ్తో అనుకుంటే everyone అని పెట్టుకోవచ్చు. సో అప్పుడు ఆ కీ అనేది రిమూవ్ అయిపోద్ది. పీపుల్ హూ నో మై కీ అని పెట్టుకున్నాం అనుకోండి, ఇలా ఒక కీ అనేది వస్తుంది. మనం ఎప్పటికప్పుడు మార్చుకోవచ్చు. గెట్ డిఫరెంట్ కీ అని ఉంది కదా, ఒకవేళ మనం ఆ కీ వేరే వాళ్ళకి చెప్పేసాం అది పబ్లిక్ అయిపోయింది అంటే వేరే కీ అయినా సెట్ చేసుకొని సేవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఏంటి అంటే మీకు అర్థమైంది కదా మ్యాటర్. సో యూజర్ నేమ్తో ఎవరికైనా మెసేజ్లు పెట్టొచ్చు అనమాట. సో ఇప్పుడు జస్ట్ పేరు ఊరికే ఊహించి కూడా @ అని చెప్పి సెర్చ్ చేసి మెసేజ్లు పెట్టేస్తూ ఉంటారు. సో మీరు ఒకవేళ పెట్టుకున్నా కూడా యూజర్ నేమ్స్ కీ అనేది పెట్టుకోండి. సో కీ ఉంటేనే వాళ్ళు మెసేజ్ చేయగలరు. అండ్ ఇంకోటి, ఆల్రెడీ మెసేజ్ చేసిన వాళ్ళు ఉంటారు కదా వాట్సాప్లో, ఆల్రెడీ మనతో మాట్లాడి మెసేజ్ చేసే వాళ్ళకి ఇవన్నీ ఏం వర్తించవు. మన నెంబర్ ఉంటే అసలు ఈ గొడవ అంతా ఏం లేదు. బట్ నెంబర్ లేకపోతే మాత్రం ఇట్లా అయితే ఉంటుంది అనమాట. ఇలా అంటే నెంబర్ తెలియకుండా ఇవ్వాలి అనుకుంటే మీరు ఎవరికన్నా ఇలా అయితే ఇవ్వచ్చు అనమాట. మీకు అర్థమైంది కదా. ఫ్రాడ్స్ అనేవి బాగా జరుగుతాయి, మీ పేరుతో కూడా జరగవచ్చు. మీరు ఎవరికి ఏం చేస్తున్నారో, మీరు ఎవరికి మెసేజెస్ పెడుతున్నారో ఏంటో కూడా అవన్నీ కూడా చూసుకోండి. టెక్నాలజీ ఎంత పెరుగుతూ ఉంటే అంత నెగిటివ్స్ ఎక్కువ అవుతున్నాయి అనమాట. ఇది ఒక రకంగా చాలా డేంజర్ కూడా ఒక రకంగా చెప్పాలి అంటే ఇది. సో నేను ఇందాక చెప్పిన ఇట్లా ప్రమోషన్స్ ఇది మన లెవెల్లో, మన యూట్యూబ్ లెవెల్లో, ఇంకా పెద్ద పెద్ద లెవెల్లో ఇంకెన్ని ఫ్రాడ్లు జరుగుతాయో కదా. సో ఇట్లాంటి వాటి కోసం కాచుకుని ఉండేవాళ్ళు కూడా ఉంటారు. ఇట్లాంటి అప్డేట్స్ ఎప్పుడు వస్తాయా, ఎప్పుడు ఏమేమి చేద్దామా ఏంటి అని చెప్పి. సో అసలు యూట్యూబ్లోనే ఎన్నో రకాల స్కామ్స్ ఉన్నాయి ఒక రకంగా చెప్పాలి అంటే. నాట్ ఓన్లీ నా పేరుతో ఇట్లా చేస్తున్నారని చెప్పాను కదా, నా పేరుతోనే కాదు, యూట్యూబ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఎవరైతే ఇస్తారో వాళ్ళందరి పేర్లతోనూ మేము హెల్ప్ చేస్తాం మీకు, ఏంటంటే 2000 పే చేయండి లేదా 1500 పే చేయండి, ఇలా అన్నీ కట్టించుకున్న తర్వాత కూడా వీళ్ళు ఇక్కడ వచ్చి మాత్రం మెసేజ్ పెట్టరు. అసలు ఎవరైతే కడుతున్నారో కట్టేసిన తర్వాత వచ్చి నన్ను మోసం చేశారు ఇవన్నీ. నాట్ ఓన్లీ ఇక్కడే కాదు, ఈవెన్ బిజినెస్ పేజెస్లో కూడా జరుగుతున్నాయి ఇట్లాగా. బిజినెస్ పేజెస్ ఉంటాయి కదా, మీరు చూసే ఉంటారు. కొన్ని పేజెస్లో వాళ్ళది అసలు ఒరిజినల్ పేజ్ కాదు, అది వేరే ఎవరో ఆ పేజ్ మేనేజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ రీల్స్ అన్ని తీసుకొచ్చి ఈ పేజ్లో పోస్ట్ చేసి ఇక్కడేమో కింద కామెంట్స్లోనూ తిడుతూ ఉంటారు అనమాట జనాలు. సో అసలు మీరు ఎవరికి పే చేస్తున్నారు, లేదంటే ఎవరికి మెసేజ్ చేస్తున్నారు, కొంచెం కాన్సన్ట్రేట్ చేసి చూడాలి. ఇక్కడ ఏంటంటే ఎక్కువ మంది
అసలేం తెలియని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అందరికీ అన్నీ తెలియాలని ఏం లేదు కదా! ఎక్కువ మంది కొంచెం నాలెడ్జ్ లేని వాళ్ళే ఉంటారు. సో, చాలా చాలా కేర్‌ఫుల్‌గా ఉండండి ఇట్లాంటి విషయాల్లో. అండ్ వాట్సాప్ నంబర్ ఎక్కడిచ్చారు? నేనేంటంటే నా నంబర్‌ని పూర్తిగా పబ్లిక్ చేసేయలే. అంటే ప్రతి వీడియోలోను చెప్పుకోవచ్చు. నేనేంటంటే ఇక్కడ ఇచ్చేది ఫ్రీ రిప్లైస్, ఫ్రీ సర్వీస్ అంతా గూడా. ఫ్రీ సర్వీస్ అంటే ఇక్కడ మళ్ళీ ఇంకోటి, ఇక్కడ ఫ్రీ అన్నారు మళ్ళీ అక్కడికొచ్చి మనీ అంటే ఫ్రీ అంటే డౌట్స్ క్లారిఫికేషన్ కోసం. ఇప్పుడు చిన్న చిన్న డౌట్స్ చెప్పడానికి ఎవ్వరు ఉండరు. ఆ డౌట్స్ నేను కూడా ఫేస్ చేశాను ఇదివరకు. సో, ఆ డౌట్స్ క్లారిఫికేషన్ కంప్లీట్ ఫ్రీనే. నేను మీ ఛానల్ కోసం ఏమన్నా స్పెండ్ చేస్తే మాత్రం అమౌంట్ తీసుకుంటాను ఖచ్చితంగా. అండ్ ఎవరికి వాళ్ళు లింకులు పెట్టేసి మావి ఛానల్ చూడండి అట్లా చేస్తే మాత్రం వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే అన్ని లింకులు ఓపెన్ చేసి నా ఫోన్ కూడా హ్యాంగ్ అయిపోతుంది అసలు. సో, అట్లాంటి వాటిల కోసం కాదు. మీకు ఏ డౌట్ ఉన్నా సరే అడగొచ్చు, మెసేజ్ చేయొచ్చు. అది కూడా ఫ్రీగానే. డౌట్స్ క్లారిఫికేషన్ అనేది ఫ్రీనే ఉంటది. ఏముంది మీరు క్వెషన్ అడిగితే నేను రిప్లై ఇవ్వడమే కదా! నాకు తెలిసింది చెప్పడమే కదా! సో, వాటిలకేమి అమౌంట్ ఏం కాదు. అండ్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ఉంటది చూడండి. వీడియో డిస్క్రిప్షన్‌లో ఉంటదని చెప్పినా కూడా అది క్రియేటర్స్ అయ్యుండి కూడా డిస్క్రిప్షన్ చూడడం తెలియని వాళ్ళు కూడా చాలామందున్నారు. సో, ఇట్లా ఉంటే ఇట్లాగే మోసాలు జరుగుతా ఉంటాయి. కొంచెం మీరు వాడాలి. బుర్ర వాడాలి. అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది అలా గుడ్డిగా వెళ్ళిపోకూడదు. ఇప్పుడు నా అంతట నేనొచ్చి ఎవ్వరికీ మెసేజ్ పెట్టను. ఇప్పుడు మీ నంబర్ నాకు తెలీదు. నేనెవ్వరికీ నా అంతట నేనొచ్చైతే మెసేజ్ పెట్టను. మీరు మెసేజ్ చేసే వరకు. ఇదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏ టెక్ ఛానల్ వాళ్ళైనా అంతే. ఎవరి గోలలో ఆళ్ళు పడుతూ ఉంటారు అంతే. మీకు మెసేజ్ చేసే అంత టైం అయితే ఎవరికీ ఉండదు. సో, అదొకటి అర్థం చేసుకోండి. యూజర్ నేమ్ అప్డేట్ అనేది ఇంకా పూర్తిగా అయితే రాలేదు. వచ్చిన తర్వాత అట్లయితే చేసుకోవచ్చనమాట. ఇప్పుడు నేను మామూలుగా పబ్లిక్ చేసేద్దాం అనుకున్నాను. కానీ ఈ గైడ్‌లైన్స్ ఇయన్నీ ఇచ్చిన తర్వాత ఏంటంటే పబ్లిక్ అంటే ఎవరైనా పంపించేటట్లుగా మెసేజ్. బట్ ఇట్లా నేను వీడియోలో కూడా రివీల్ చేశాను కదా! ఇట్లాగా నేను పలానా యూజర్ నేమ్ పెట్టుకున్నాను అని చెప్పి. ఇక వరుసగా మెసేజ్‌లు వస్తూనే ఉంటాయి. సో, నేను అందుకే ఆ కీ కూడా మార్చేస్తానిప్పుడు. నా నంబర్ తోనే మీరు కాంటాక్ట్ అవ్వండి. నంబర్ తెలిసినా ఏం పర్లేదు. దీనికంటే అదే బెటర్ యాక్చువల్‌గా. అండ్ కాల్స్ మాత్రం చేస్తే నేను ఇమ్మీడియేట్‌గా బ్లాక్ చేస్తాను. ఓన్లీ మెసేజెస్‌తో మాత్రమే నేను రిప్లైస్ అయితే ఇస్తాననమాట. సో, అది నా నంబర్ వాట్సాప్ నంబర్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది చూడండి.